హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూసినట్లుగానే పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి నెల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి కొన్ని గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామన్నమాట. సో చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకుందామండి. సో గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. సో ఏంటంటే మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఏం చెప్తున్నారు ఏంటంటే, సో ఇక బీసీ కార్పొరేషన్ ద్వారా సో త్వరలోనే దరఖాస్తులు తీసుకుంటున్నారు అన్నమాట. ప్రతి నియోజకవర్గానికి అంటే దాపు ఒక 1000 మందిని సెలెక్ట్ చేస్తారనమాట. ఏమి ఇస్తున్నారు ఏంటి అవన్నీ కూడా ఉచితంగా అయితే అందిస్తారు, 100% ఫ్రీ. ఇక ఇందులో వచ్చేసి మహిళలకు సంబంధించి స్వయం ఉపాధి కల్పనకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఉచితంగా ఏదైతే ఆటోమేటెడ్ సిస్టంలో ఉన్నటువంటి ఉచిత కుట్టు మిషన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇందుకు సంబంధించిన త్వరలో అప్లికేషన్ను స్వీకరించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎవరు ఏంటనేది అర్హులన్నీ కూడా ఎంపిక జరుగుతుంది అంటున్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకే బలహీన వర్గాల మహిళలకు ఉపాధి అవకాశాలు అయితే మెరుగుపరచడానికి నిర్ణయం తీసుకున్నట్లు అయితే చెప్పారనమాట. సో గుడ్ను చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. ఇంకా వెనుకబడిన తరగతులకు మహిళలకు అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంటుందన్నమాట. స్వయం ఉపాధి ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారనమాట. సో మార్గదర్శకాలకు సంబంధించి ఎవరు అర్హులు ఏంటి, ఎలాంటి వారు, ఇవన్నీ కూడా విధి విధానాలు, ఈ కొత్త పథకానికి సంబంధించి అర్హత, వయసు, దరఖాస్తు చేసుకోవాల్సిన విధి విధానాలపై మార్గదర్శకాలు త్వరలోనే ప్రభుత్వం విడుదల చేయనుందనమాట. దరఖాస్తుదారులు బీసీ వర్గానికి చెందిన వారై తప్పనిసరిగా ఉండాలి. ఇక ఈ పథకానికి కేవలం కుట్టు మిషన్లో పంపిణీ చూడడం లేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాకు స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్స్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. ఇంకా మొట్టమొదటి అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆసరా పెన్షన్లకు సంబంధించి పెంపు అనేది ఎప్పుడు ఉంటుందని చెప్పి చాలా మంది అయితే చూస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ సంబంధించి ఇప్పటికే కొనసాగుతుందన్నమాట. సో రాష్ట్రంలో ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి మరి ఎప్పుడు ఇస్తారు ఏంటని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా పెన్షన్లకు సంబంధించి వేల కావడం జరిగిందనమాట. పెన్షన్ల పంపిణీ అనేది ఇప్పటికే అందజేస్తూ ఉన్నారని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఏ జిల్లాలకు ఇస్తున్నారు ఏంటి, ఈరోజు ముఖ్యంగా ఏ జిల్లాలకు ఇవ్వబోతున్నారు అనే దానిపైన కూడా ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్రికా ప్రకటన అయితే వచ్చిందనమాట. సో దివ్యాంగులు, కలుగీత, చేనేత, వృద్ధ, వితంతువులు, సో డయాలసిస్ పేషెంట్లు, ఎయిడ్స్ వీరందరి మొత్తం పెన్షన్లు 11 రకాల పెన్షన్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పొందుతున్నారు. దాదాపుగా ప్రతి నెల 1000 కోట్ల వరకు అయితే ఖర్చు అవుతుందన్నమాట. పెన్షన్ల పంపిణీ సంబంధించి ప్రారంభం కావడం జరిగిందనమాట. సో నిన్న మొన్న నుంచి ఒక జిల్లాకి ఇస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న కొన్ని జిల్లాలకు ఇచ్చారు. ఈరోజు ఈ జిల్లాలో కూడా అందించడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు పెన్షన్ తీసుకున్నట్లయితే ఎంత మొత్తంలో తీసుకున్నారు ఏంటనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఏ జిల్లా వారికి సంబంధించిందని కూడా. సో ఇక ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడ, హన్మకొండ, హైదరాబాద్, అదే జనగాము, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, కామారెడ్డి జిల్లాలతో పాటు నాగర్ కర్నూలు, అదేవిధంగా మహబూబాద్, మంచిర్యాల, ఇక మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, అదేవిధంగా రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాలో అయితే ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా ఈ నెల దాదాపుగా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో 90% కంప్లీట్ అయింది అంటున్నారు. కొన్ని జిల్లాల్లో ఇంకా ప్రారంభం కాలేదని అంటున్నారు. సో మొత్తానికి ఎండలు విపరీతంగా కొడుతున్నాయి కాబట్టి ఏ టైంకి వెళ్తే మనకు పెన్షన్ పైసలు అందుతాయని ఒకసారి, ఎందుకంటే వారు ఉన్నప్పుడు మాత్రమే వెళ్తేనే పెన్షన్ అనేది అందిస్తారు కాబట్టి ఒకసారి ఫోన్ చేసి, లేదంటే ప్రతి నెల అయితే తెచ్చుకుంటారో అలా అయితే తెచ్చుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. నెల పెన్షన్లు ఎంత ఇస్తున్నారో దానిపైన ముఖ్యంగా పాత పెన్షన్లు 2016 రూపాయలు, 4016 రూపాయలు అయితే అందిస్తున్నారు అనమాట. కొంతమంది అంటున్నారు ఈ నెల పైసలు ఇంకా ఇవ్వడం లేదు, పెన్షన్ ఇవ్వరా అయ్యారా అన్నట్టు కూడా చెప్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలకు అయితే ముందుగానే ఇచ్చారు కాబట్టి సో ఇక వచ్చే నెల దాదాపుగా 5 తారీఖు వరకు అయితే పెన్షన్లు అనేది తీసుకోవచ్చు అనమాట. సో కొత్త పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే స్పూట్నింగ్ అనేది దరఖాస్తులు ఇవన్నీ కూడా ఎంక్వైరీ పరిశీలన అయితే జరుగుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం త్వరలోనే మరొక 2 నెలల్లో దాదాపు కొత్త పెన్షన్లు కూడా పంపిణీ అయితే చేయబోతున్నారట. ఇప్పటికే ప్రభుత్వం ఇందుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు జూన్ ఏదైతే ఉందో 2 తారీఖున 2 లక్షల పెన్షన్లు అనేది ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట.